హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. సో చాలా మంది పిల్లల్లో ఆటిజం అండ్ ఏడిహెచ్డి అనే హైపర్ యాక్టివిటీ అనే సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు ఏం చేయాలి అని. హైపర్ యాక్టివిటీని తగ్గించే ఏదన్నా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదంలో? అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ పెంచే ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఇలాంటి చాలామంది అడుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎస్పెషల్లీ. సో సో ఆ మెడిసిన్స్ ఏమున్నాయో వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బి శెట్టి శాంతిశ్రీ గారు ఉన్నారు ఫ్రమ్ శ్రీ ప్రథమ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మ్యామ్. సో పిల్లలకి హైపర్ యాక్టివిటీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఎందుకు రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్స్ చాలా ఉన్నాయి. మళ్ళా ఒకటి వాళ్ళు చిన్నప్పుడు స్లీప్ సరిగ్గా ఉండకపోవడం, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడము, అండ్ ఫుడ్లోని బయట ఫుడ్ ఎక్కువగా తినడం, క్యాండీస్ షుగర్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ ఎక్కువగా తినడం, అండ్ ఈ మధ్య కాలంలో టూత్పేస్ట్తో కూడా హైపర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి రీసెర్చ్ ఆర్టికల్స్లో తెలిసింది. టూత్పేస్ట్ కూడా టూత్పేస్ట్ కూడా దీని గురించి మళ్ళీ మనం విపులంగా ఇంకో దాంట్లో డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ అయితే స్లీప్. అలాంటి వాటిని నివారించడానికి అవనివి లేదంటే వాళ్ళ బ్రెయిన్ కామ్ చేయడానికి కానీ ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అందులో నేను తయారు చేసిన మెడిసిన్ ఉంది అంటే ఒక నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ అని చెప్పి ఒక మెడిసిన్ ఉంది. జస్ట్ నేసల్ డ్రాప్స్ అనమాట. నార్మల్గా ఆయుర్వేదంలో ఏంటంటే కనుక బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడానికి కానీ బ్రెయిన్ యాంగ్జైటీ ఇష్యూస్ని, స్ట్రెస్ డిజార్డర్స్ని, లేదంటే ఏదైనా సరే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే హర్బ్స్ అనేవి ఆయుర్వేదంలో ఉన్నట్టు వేరే ఎందులోనూ కూడా లేవు. అలోపతిలో అయితే అసలు లేవు దీని గురించి. వీటిని ఆయుర్వేదంలోని బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసే హర్బ్స్ని మేధ్య రసాయన హర్బ్స్ అంటాం అనమాట. వాటిల్లో కొన్ని రకాల హెర్బ్స్ని తీసుకొని మనము ఈ నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ అనేది తయారు చేసాము. ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, ఇదే అనమాట డ్రాప్స్ అయితే. నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ ఇవి. ఇది జస్ట్ 10 ml ఉంటుంది. ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా డ్రాప్స్లా ఉంటాయి అన్నమాట. ఓకే. యాక్చువల్గా ఆయుర్వేదంలోని పంచకర్మ అని చికిత్సలు ఉంటాయి. అందులోని నస్యకర్మ అని చెప్పి 5 ప్రధాన కర్మంలోని నస్యకర్మ ఒకటి అనమాట. అంటే నస్యకర్మలో ఏం చేస్తారంటే ముక్కు నిండి మెడిసిన్ వేస్తాం. అది డ్రాప్స్ అవ్వచ్చు, ఆయిల్ డ్రాప్స్ అవ్వచ్చు, లేదంటే గీతో తయారు చేసిన మెడిసిన్ అవ్వచ్చు, లేదంటే పౌడర్ అవ్వచ్చు, లేదు అంటే హర్బ్స్ తాలూకా ఫ్రెష్ది లీవ్స్ తాలూకా జ్యూసెస్ కూడా అవ్వచ్చు. దాన్ని యూజ్ చేస్తాం. కానీ ఇదేంటంటే జస్ట్ మేము తయారు చేసిన మెడిసిన్ అనమాట. ఓవరాల్గా నీకు ఈ ఛాతి పైభాగంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అన్ని రకాల వ్యాధులకి, ఈ పైభాగంలో అన్ని రకాల వ్యాధులకి కూడా ఈ నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ఏజ్ వాళ్ళే వేసుకోవాలి, వీళ్ళే వేసుకోవాలి అని రూల్ ఏం లేదు. చిన్నపిల్లల నుండి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు వాడగలిగేది, ఈజీగా అండ్ ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడగలిగేది ఏమైనా ఉందంటే ఇదే అనమాట. అంటే మైగ్రేన్, హెడేక్, సైనసైటిస్ ఉన్న వాటిలో కూడా మైగ్రేన్, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో ఏంటంటే కనుక ముక్కు పుటాలని, ఈ నాసికా రంధ్రాలు ఉన్నాయి కదా, దాన్ని బ్రెయిన్కి గేట్వే కింద పరిగణిస్తారనమాట. అంటే బ్రెయిన్కి రీచ్ అయ్యే మెడిసిన్ ఏదైనా ఇవ్వాలి అంటే కనుక దాని మార్గం ఏమైనా ఉందంటే నోస్ట్రిల్సే. మన ఈ నోస్ట్రిల్స్ నుండి వేసిన మెడిసిన్ అక్కడ వరకు రీచ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే ఏడిహెచ్డి, ఆటిజం, స్పీచ్ డిలే వాళ్ళకి ఏంటంటే అందులోని ప్రైమరీ స్పీచ్ ఏరియా, సెకండరీ స్పీచ్ ఏరియాని స్టిమ్యులేట్ చేయడానికి ఇందులో మేము యూజ్ చేసే మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. అక్కడున్న ఫ్లమ్ రిమూవ్ అయ్యి, టాక్సిన్స్ రిమూవ్ అయ్యి సెన్సరీ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళలోని, అండ్ ఫోకస్, అటెన్షన్ పెరుగుతుంది దీంతో, అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే చదువుతారో అదంతా గుర్తుంటుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మెమరీ పవర్. సో పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు మా పిల్లలకి జ్ఞాపక శక్తి లేదు, ఏం చేయాలి, ఏం ఫుడ్ పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. ఫుడ్ తో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ చిన్నపిల్లలకి నార్మల్ గా ఈ స్లీప్ అది ఉండదు కదా స్టార్టింగ్ స్టేజ్ లో, అలాంటి పిల్లలకి ఇది 1 డ్రాప్ జస్ట్ బార్న్ కిడ్స్ కూడా ఒక 14 days తర్వాత నుండి కూడా వాడవచ్చు. జస్ట్ 1 డ్రాప్ వేసి ఉరికిన ఇక్కడ మసాజ్ లా చేస్తే వాళ్ళు కామ్ అయ్యి నిద్రపోవడం కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్లీప్ డెవలప్ అయ్యింది అంటే ప్రాపర్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్ డెవలప్ అయిపోతుంది. వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఈ డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అని, ఆటిజం అని, ఏడిహెచ్డి, స్పీచ్ రిగ్రెషన్, స్పీచ్ డిజార్డర్స్, వాళ్ళందరికీ ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళతో పాటు ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ వస్తుంది చూడు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా బాగా పనిచేస్తుంది. ఆస్తమా అది ఉన్న వాళ్ళకి నైట్ అయితే కనుక రన్నీ నోస్ ఉండడం, లేదంటే నోస్ బ్లాక్ అయిపోయి నిద్ర పట్టకపోవడం, తలంతా బరువుగా దిమ్ముగా ఉండడం, అలాంటి పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఎవరికైతే కోల్డ్ కాఫ్ వస్తుందో ఈ ఏరియా అంతా ఫ్లమ్ అక్యుములేట్ అయ్యి ఉండిపోతుంది. ఆ అక్యుములేట్ అయిపోయి ఉండడం
ఉండడం వల్ల ఆ ఫ్లమ్ ఏదైతే ఉందో అది వాళ్ళని బ్లాకేజ్ లాగా ఉండిపోతుంది. దానివల్ల బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ సప్లై జరగదన్నమాట. ఎప్పుడైతే ఈ డ్రాప్స్ వేస్తామో ఆ ఫ్లమ్ మనకి బయటకు వచ్చేస్తుంది. రాగానే అది బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై పెరగడంతో పాటు బ్రెయిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సెన్స్ ఆఫ్ క్లారిటీ పెరగడము అండ్ ఎమోషన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ ఆటిజం పిల్లలకి, ADHD పిల్లలకి ఐడెంటిఫికేషన్ కానీ, పేరెంట్స్ని అడ్రస్ చేయడం కానీ, ఎమోషన్స్ కానీ ఏం తెలియవు. ఒక చోట కూర్చోమన్నా కుదురుగా కూర్చోకపోయినా ఇప్పుడు పేరెంట్ని ఐడెంటిఫై చేయట్లేదు, వాళ్ళకి ఎమోషన్స్ తెలియట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం పేరెంట్స్కి. ఇప్పుడు దెబ్బ తగిలితే అది దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది అనే విషయం తెలియదు, వీళ్ళ నా అమ్మ, వీళ్ళు మా నాన్నగారు అని తెలియదు. అవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ తెలుస్తాయి దీంతో. ఈ డ్రాప్స్ వేయడం స్టార్ట్ చేసిన 30 to 60 డేస్లోనే మీకు చేంజ్ కనిపిస్తుంది. సో ఈ ఆయిల్ అయితే చాలా పవర్ఫుల్, దీంట్లో చాలా మంచి స్పెషాలిటీ ఉంది. దీంట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి? యాక్చువల్గా ఇది ఆయిల్ కాదు, నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్. దీంట్లో ఏంటంటే ఆవు పాలు అండ్ కొన్ని రకాల హెర్బ్స్, సహచర, గంబారి, సర్పగంధ, జటమాంస అని ఇలా చాలా రకాల హెర్బ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి మరిగిస్తే కనుక ఈ ఆవు పాల నుండి అందులో ఉన్న నెయ్యి దిగబడి అది నెయ్యి అనమాట, ఇది డ్రాప్స్ కింద తయారవుతుంది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఇందులో మనం ఆయిల్ బేస్గా తీసుకోము. ఓకే. ఆవు పాలని బేస్గా తీసుకుంటాం కదా, ఆవు పాలని ఎక్కువసేపు మరిగించడం వల్ల దానిలో నుండి నెయ్యి ఏదైతే ఉందో అది కన్వర్ట్ అయ్యి డ్రాప్స్ కింద తయారవుతుంది. అంటే అన్ని రోజులు మనం ప్రాసెస్ చేస్తాం. ముందు హెర్బ్స్ నుండి కషాయం తీసుకొని ఆ కషాయము మరియు ఆవు పాలు చాలా రోజులు మరిగిస్తూ ఉంటే దాని ద్వారా తయారైనవి డ్రాప్స్. అందుకే 10 ml బాటిల్లో వస్తుందన్నమాట. ఈ 10 ml డ్రాప్స్ని మనం యాక్చువల్గా 1-2 డ్రాప్స్, 2 to 4, 4 to 6 ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క ఇష్యూస్ని బట్టి మనం డోసేజ్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఎవరికైతే స్ట్రెస్ ఉందో, అలాగే మైగ్రేన్ హెడేక్, సివియర్ హెడేక్ ఉన్నప్పుడు ఈ డ్రాప్స్ వేసుకుంటే తగ్గుతుందంటారా? మీకు మైగ్రేన్ హెడేక్, సివియర్ హెడేక్ ఉంది అంటే ఇమీడియట్గా మీకు డ్రాప్స్ వేసుకోగానే వితిన్ 30 minutesలో మీకు రిలీఫ్ కనిపిస్తుంది. కొంతమందికి అయితే కనుక ఇంకా ఫాస్ట్గా రిలీఫ్ కనిపిస్తుంది. ఓకే. మెడిసిన్స్ వాడుతూ మైగ్రేన్కి చాలా మంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, అలోపతివి, అవి వాడుతూ కంటిన్యూ చేయొచ్చు కదా? మీకు ఆయుర్వేదం అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం అలోపతి ఏం వాడుతున్నా కూడా ఆయుర్వేద మెడిసిన్స్ ఏంటంటే 10 minutes గ్యాప్ ఇచ్చి వాడితే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ నాసల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత చిన్నపిల్లలకి అయితే కనుక తెలియదు, కానీ ఇది గొంతుకులోకి వస్తుంది అనమాట. అలాంటి టైంలోని మనం హాట్ వాటర్ గార్గిలింగ్ చేసి పుక్కిలించి ఊసేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ తాగితే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, అన్ఈజీనెస్ అది ఉండకుండా ఉంటుంది. ఓకే. ఇది వేసుకునే టైమింగ్స్ ఏంటంటారు? మీకు ఎర్లీ మార్నింగ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేవగానే బ్రష్ చెయ్యక ముందే డ్రాప్స్ వేసుకొని దాని తర్వాత బ్రష్ చేస్తే కనుక ఎప్పుడైతే ఆ ఫ్లమ్ ఉంటుందో, ఇక్కడ అక్యుములేట్ అయి ఉన్న ఫ్లమ్, అది బయటకు బ్రష్ చేసిన తర్వాత మనం టంగ్ క్లీన్ చేస్తాం కదా, ఆ టైంలో మొత్తం ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దాంతో మీకు టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయి డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఈవెన్ అడల్ట్స్ నార్మల్గా ఈ వర్క్ స్ట్రెస్ అది ఉంటుంది, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుంది కదా, డిప్రెషన్, అలాంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వేసుకొని బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీన్ చేసేసరికి ఆ ఫ్రెష్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ డేలో యాక్టివిటీస్ అన్నిటిని కూడా చాలా పాజిటివ్ వేలో చేసుకోగలుగుతారు. అండ్ నైట్ పడుకునే ముందు కూడా వేసుకోవచ్చు. కాకపోతే భోజనం చేసిన తర్వాత మినిమం 30 minutes నుండి 1 hour గ్యాప్ ఉండాలి. లేదంటే డ్రాప్స్ వేసుకున్న తర్వాత కొంతమందికి ఈ స్మెల్ నచ్చక, కానీ డ్రాప్స్ ముక్కులోకి వేయడం కదా, నచ్చక వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మినిమం పిల్లలకైతే 1 hour గ్యాప్ ఉండాలి, పెద్దవాళ్ళకైతే 30 minutes గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో ఈ నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ ఆర్డర్ చేసుకోవాలంటే వెబ్సైట్ అలాంటిది ఏమైనా ఉందా? ఆటిజం ఆయుర్వేదం అని చెప్పి మన వెబ్సైట్ ఉంది, అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఇండియా మార్ట్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకో. లేదంటే మా హాస్పిటల్స్ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్కి డైరెక్ట్గా వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. మేము త్రూఅవుట్ వరల్డ్ కొరియర్ చేస్తూ ఉంటాము. ఓకే. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు లోకల్ వాళ్ళకైతే కనుక వాళ్ళు తీసేసుకోవచ్చు, వాళ్ళు కొరియర్ చేయించేసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ కొరియర్ చేయాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కన్సల్టేషన్ తీసుకొని అప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ నోస్ టు బ్రెయిన్ డ్రాప్స్ ఇది కేవలం ఆటిజం, హైపర్ యాక్టివిటీ, వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ని కంట్రోల్ చేయడమే కాదు, మైగ్రేన్ హెడేక్ ఉన్న, స్ట్రెస్ ఉన్న, యాంగ్జైటీ ఉన్న, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా సరే ఇది ది బెస్ట్ డ్రాప్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసి మీరు ఈ డ్రాప్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.